పెళ్లి అయిపోయిన తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత పెళ్లి అయిపోయిన మరదల తర్వాత పెళ్లి కూడా అయిపోయిన తర్వాత మరదల పెళ్లి అయ్యాక భర్త వచ్చి ఏమో మాకు ఇది అని చెప్పి ఆవిడని కాదండి 2005లో ఆయనకి పెళ్ళయింది. Yes, yeah. సో పెళ్ళంతరూ పరిచయం ఆ మరదలు. మరదలు అప్పటికే ఆవిడ అప్పటికి పెళ్ళైంది. అప్పటికి పెళ్లి అయిపోయింది ఆవిడకి. నాకంటే ముందే నా మొదలకైంది మేడం. వాళ్ళు వేరే వాళ్ళు కదా, భార్య వైఫ్ చుట్టాలు వాళ్ళు. అర్థమైంది. వాళ్ళకి చాలా కాలం నుంచి పిల్లలు పుట్టట్లా, ఈయన ద్వారా పుడతారు. సో ఇదేంటి 2008 నుంచి కంటిన్యూస్ గా మీ భార్య చనిపోయేంత వరకు కంటిన్యూస్ గా రిలేషన్షిప్ రన్ అయింది. ఇప్పుడు కూడా రన్ అవుతుంది మేడం. రన్ అవుతుంది. ఇప్పుడేంటి వాళ్ళకి పిల్లలు పుట్టారా? 2 పాపలు మేడం. నీకే మీకేనా లేకపోతే వాళ్ళ ఆయనకి పుట్టారా? నాకే వాళ్ళ ఆయనకి ఏం లేదు. ఎందుకు అతనికి ఎందుకు పుట్టలేదు? ఏంటో అతని ప్రాబ్లం ఏంటో? ఆయనకి సెమీ టెస్ట్ చేస్తే ఆయనకి 35,000 ఉంది, ఇక పిల్లలు కారని డాక్టర్ గారు చెప్పేశారు మేడం. ఓకే. సో కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందని ఓకే సార్. ఆయన ఏం పని చేస్తారు, మీరేం చేస్తారు? నేనేమో RMPA చేస్తాను మేడం. ఆయనేమో ఇంట్లో తిని కూర్చుంటాడు, భార్య ఇచ్చి పడితే తింటాడు ఉంటాడు అంతే. వాళ్ళ ఇల్లు ఎలా నడుస్తుంది మరి? మీరే పంపిస్తున్నారా డబ్బులు? లేదు ఆమె డ్యూటీ చేసుకుంటారు. అమ్మాయి జాబ్ చేసుకో. 35,000 జీతం వస్తుంది నెల. ఇక అది తింటాడు. ఇక అమ్మాయి ఏమో నేను చెప్తేనేమో మన ఇంటికి వెళ్ళి కొద్దిసేపు బదిలాడితే ఆయన చంపుతా అంటుండే అది ఇది అంటే ఇక నేను వచ్చేసి నేను వేరే ప్రోగ్రామ్కి వెళ్తా అంటే ఎల్లు మరి ఎట్లయినా చేయి అన్నది. ఆడపిల్లల వయసు ఎంత అండి? ఆమె పెద్ద పాపది ఇప్పుడు 4వ సంవత్సరం, చిన్న పాపది 2వ సంవత్సరం. ఆమె దగ్గర ఉన్నారా? ఆమె దగ్గర. సరే, మీ వైఫ్ చనిపోయినాక మీ ఇద్దరికి ఒక బాండింగ్ ఉంది, మీ ఇద్దరికి 2 పిల్లలు పుట్టారు కదా. ఆయన పనికి మనలోడు, ఏ పని చేయడు, ఎందుకు ఉపయోగపడట్లేదు. మరి ఆయనకు విడాకులు ఇచ్చేసి అమ్మాయి వచ్చి మళ్ళీ మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చు కదా. ఏం సమస్య మేడం? ఇప్పుడు ఆమెకు చెప్పి దాదాపు 10 years అవుతుంది విడాకులు తీసుకోమని. ఎందుకు ఆవిడ ఎందుకు తీసుకోవట్లే? అదే నాకు అర్థం కావట్లేదు. కదండి 21 తర్వాత విడాకులు అనే సబ్జెక్ట్ వచ్చిందా? 21 మీ భార్య చనిపోయిన తర్వాత వచ్చింది సార్. ఇప్పుడు 3వ సంవత్సరం 4వ సంవత్సరం. అంతకు ముందే మీ భార్యకి మీరు విడాకులు, అతను వాళ్ళ భార్యకి విడాకులు ఇస్తే కనుక ఏ గొడవ లేదు కదా. అంత ముందు కూడా చెప్పాను సార్ నేను. ఈ అక్రమ సంబంధం నడిపించడం ఎందుకు? కాదండి, అంతకుముందు మీరు మీ వైఫ్ కి విడాకులు ఇచ్చే ఉద్దేశం లేదు, ఎందుకంటే మీ ఆవిడంటే మీకు ఇష్టం, ఆవిడ మంచిది కాబట్టి. ఆవిడ మాత్రం వాళ్ళ ఆయనకి విడాకులు ఇచ్చేసి మీ దగ్గరికి రమ్మని మీరు 10 ఏళ్ల నుంచి అడుగుతున్నారు. అడుగుతూనే ఉన్నాం ఆవిడ మేడం. రాలా? ఆమె వచ్చింది ఒకసారి వచ్చింది, ఆయన వద్దని వచ్చేసింది. వాడు పోలీస్ కేసు పెట్టి అది చేసి ఇది చేసి వాళ్ళకి 30,000-40,000 ఇచ్చి వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడింది నాకు. కొట్టడానికి ఏదేదో చేస్తే వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు, మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండు DSP ఖమ్మంలో చేస్తుంటే ఫోన్ చేస్తే ఏమంటే వెళ్ళిపోయని చెప్పారు. ఓకే, అట్లా. సరే, ఇప్పుడు 2021 నుంచి మీకేం అబ్జెక్షన్ లేదు, ఆవిడ రాను అనటానికి కారణం ఏంటి? వాళ్ళ మేనమామకి ఇచ్చారు మేడం, వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడికి ఇచ్చారు. ఆయన మా అక్క కూతురు నాకే కావాలి, 100 తప్పులు చేసినా నా భార్య నాకే కావాలని వాడు కాలేళ్ళు పడుతుంది. వేరే ఆప్షన్ లేదు, భార్య కావాలి, తిరిగిపోతైనా ఏం చేసినా ఆయనకి పర్వాలా. ఈవిడ ఆల్రెడీ వద్దనుకోవచ్చు కదా, ఈవిడ మీరంటే ఇష్టంగా వచ్చేసింది మేడం. వచ్చేసి కేసు పెట్టి నానా గొడవ చేశారు వాళ్ళు. నన్ను చాలా రోజుల దాకా, 1 సంవత్సరం దాకా వాళ్ళ ఇంటికి వెళ్ళి తిరగనీయకుండా చేశారు. మొన్ననే పోయిన సంవత్సరమే 23లోనే జరిగింది. అమ్మాయి వచ్చేస్తుంటే వాళ్ళు మీ మీద కేసేస్తారు. కేసేసారు వాళ్ళు. కాదు, ఇదివరకట్లాగే కంటిన్యూ అయిపోవచ్చు కదండి. ఇప్పుడు ఇదేం కొత్త వ్యవహారం ఏం కాదు కదా. 2008 నుంచి నడుస్తున్నటువంటి ఒక కథ. ఇప్పుడు సడన్ గా పెళ్లి ప్రస్తావన ఎందుకు? ఇప్పుడు ఇదే కంటిన్యూ అయిపోవచ్చుగా. లేదంటే ఆ అమ్మాయి ఆ విధంగా ఉండటానికి కూడా మీతో రెడీ లేదా? అమ్మాయి ఎప్పటికైనా రెడీ సార్. ఆ అమ్మాయి ఎప్పుడే రెడీ? అమ్మాయి రెడీగానే ఉంది, కాకపోతే వాళ్ళ ఆయన వదలటం లేదు. వాళ్ళ మేనమామని ఆయన ఎట్లా బతుకుతాడు అది ఇది అని చెప్పుకొచ్చింది మొన్న అడిగితే. అలా కదండి, ఎప్పుడు ఉండే కథే కదా. అప్పుడు అతను ఒప్పుకునేవాడు, భర్త ఒప్పుకునేవాడు, మీరిద్దరు భార్య భర్తల్లో కలిసి తిరిగేవారు ఇంతకాలం బట్టి. అంటే అంతకుముందు తెలియదు సార్ ఆయనకి, 3 సంవత్సరాల నుంచే తెలుసు. అవునా? అంతకుముందు తెలియదు ఆయనకి. ఇదేంటి? ఓకే, ఫస్ట్ నుంచి ఆయన అదే చెప్తున్నాడు, అలా ఆయనకి తెలియదు. హాస్పిటల్ అనే ఉద్దేశంతో ఈయన తీసుకెళ్లాడు, ఆవిడ ఈయన ఫోన్లు మాట్లాడుకుని దుకాణం స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ లో ఎలా చెప్పాడు? ఫోన్ నెంబర్ ఇచ్చాడు, ఆయనకి ఇచ్చాడు హెల్ప్ కోసం. ఆ అమ్మాయి రెగ్యులర్ గా ఫోన్ చేసి మాట్లాడుతుంది. వీళ్ళ ఆవిడకి విషయం తెలిసిపోయింది, లేడీస్ త్వరగా కనిపెడతారుగా. అయినా వీళ్ళ ఆవిడ నోరు మూసుకొని సర్దుకుంది. 3 years క్రితమే తెలుసా మీ అతనికి? 3 years పైన అవుతుంది. అంతేగాని మీ దగ్గర పిల్లలు ఇప్పుడు ఆ పిల్లలు ఎవరు పిల్లలు అనుకుంటున్నాడు అతను? ఆయనకి ఆల్రెడీ చెప్పాను సార్, DNA కానీ RNA కానీ టెస్ట్ చేయించుకోను, మగోడు కాదు. తెలిసిపోయింది కదా సార్ ఈయన వల్లే అని. ఈ 2 years నుంచి కూడా ఇంకో పిల్ల కదా. తన స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు పిల్లలు ఎలా పుట్టారని అతను అనుకుంటున్నాడు. అతను అదే సార్ సమస్య, నాకే పుట్టారంటారు ఆయన. అదే DNA టెస్ట్ చేయించుకున్నా, SI కూడా అన్నా. వాళ్ళ వరకు వాళ్ళు నాకే పుట్టారు అనుకుంటే ఉండుకోవచ్చుగా. కేసు అయితే అయింది కానీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు, వాళ్ళకెళ్ళి డబ్బులు తీసుకుని అడ్డ కూడా ఏం మాట్లాడుతూ పద్ధతి కాదు సార్ ఇది. అమ్మాయి నాతోనే అన్నది, అమ్మాయి కూడా అన్నది, చచ్చినా ఈయనతో చేస్తా కానీ ఆయనతో ఉండను సార్ అన్నది. అయినా పంపించింది వాడు. నాకు అదే అసలు అర్థం కావట్లేదు. మీకు అర్థం కావట్లేదు? మాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు పిల్లలు ఎవరి పిల్లలు అని అనుకుంటున్నాడు. అతనికి ఏమొచ్చి సెమినల్ కౌంట్ తక్కువ, స్పర్మ్ కౌంట్ తక్కువ అని అతని పిల్లలు పుట్టరు అనేటటువంటి ఉద్దేశంతో నువ్వు ఆవిడ అతనే దగ్గరుండి కల్పించినట్టుగా మీరు చెప్పారు. సరే అది కాదు అని ఇప్పుడు అంటున్నారు.
ఇప్పుడు ఎవరి పిల్లలని అతను అనుకుంటున్నాడు ఇంతకుముందు? ఇప్పుడు 4 సంవత్సరాలు ఇంకో వినండి మంగళ గారు, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ 3వ వ్యక్తి లేరు కాబట్టి మీరేది చెప్పినా అదే నిజం అని గుడ్డిగా నమ్మాలి. ఎందుకంటే ఒక ఆమె చనిపోయింది, ఇంకో 2 ఇక్కడ లేరు. సో ఇక్కడ పిల్లలు అనే ఎంత వయసు పిల్లలకి? పెద్ద పాపకి ఇప్పుడు 5వ సంవత్సరం పడ్డది సార్. ఇంకో ఆమెకి ఇంకో ఆమెకి 3వ సంవత్సరం. 3వ సంవత్సరం. మరి ఎవరి పిల్లలు అనుకుంటున్నాడు ఆ మహానుభావుడు? ఆయనకి చెప్పాను సార్ నేను అలా కాదు, మీరు కన్ఫ్యూజ్, మీరు మళ్ళీ సింపుల్ లాజిక్. అతనికి చెప్పడం ఏంటి? నా పిల్లలు అని అనుకుంటున్నాడా, నీ పిల్లలు అని అనుకుంటున్నాడా? నా పిల్లలని తెలుసు సార్ ఆయన. నీ పిల్లలని తెలుసు. మరి అంటే 5 సంవత్సరాల క్రితం అక్రమ సంబంధం ఉందని తెలియాలి కదా. ఇప్పుడు 3 years బ్యాకే తెలిసిందని అంటున్నారేంటి? అంటే నేను చెప్పాను సార్, అమ్మాయి కూడా చెప్పింది. నేను ఇప్పుడు 2021నో 2020నో చెప్పాను సార్. నీ భార్య చనిపోయిన తర్వాత చెప్పారు. మా సడ్డ కూడా చెప్పాడు ఆయన. మేడం వాళ్ళు పెద్ద పాపకి 5 years. సార్ ఆయనకి స్పెర్మ్ కౌంట్ తక్కువే, పిల్లలు పుట్టరని ఏ డాక్టర్ మేడం వాళ్ళ మ్యారేజ్ ఎప్పుడైంది మేడం? వాళ్ళ హాస్పిటల్ తిరిగి అలసిపోయారు మేడం, అలసిపోయారు, చాలా తిరిగారు వాళ్ళు. 2005 కంటే ముందు అయింది వాళ్ళ మ్యారేజ్. ఈయన వల్ల పిల్లలని అనుకోవట్లే, అక్రమ సంబంధం పిల్లలకు అనింది. ఆ పాయింట్ పెడితే భార్య వదిలేస్తుంది కదా, అందుకని సర్దుకుపోతున్నాడు. ఆవిడ ఎట్లా తిరిగినా ఆయనకి ప్రాబ్లం లేదు. సో అతనికి 100% గ్యారంటీ అతని పిల్లనే. పిల్లలు కాదు సార్, నా పిల్లలే వాళ్ళు. నీ పిల్లలేనయ్యా, కానీ అతనేమనుకుంటున్నాడు? అతని పిల్లలు అనుకుంటున్నాడా? ఆ అమ్మాయి కూడా చెప్పింది, నీకు పుట్టలేదు. పోలీస్ స్టేషన్ లో బహిరంగ నడి రోడ్డు మీద చెప్పింది, నీకు పుట్టలేదు, నేను ఆయనతో ఉంటా, ఆయనతో వస్తా, నువ్వు ఎస్ఐ కాదు, నువ్వు ఎవరు చెప్పినా నేను. 210% షూర్ మీ పిల్లలే అనాలి. సరే సరే, ఆవిడ వచ్చేస్తానంటుంది, మీరు తీసుకొచ్చేసి ఎక్కడైనా పెళ్లి చేసుకోవడం లేకపోతే కేసులు వేయడం ఏదో ఒకటి చేయాలి కదా. తీసుకొచ్చా మేడం, మొన్న తీసుకొచ్చి 3 రోజులు ఉన్నది మా ఇంటికి. ఆడ ఉంటే మళ్ళీ వాడు కేసు వేసి మమ్మల్ని కావాలని వాళ్ళ పోలీసులకు డబ్బులు ఇచ్చి వాళ్ళంతా గందరగోళం చేసిరు. అవును సార్, ఒక అమ్మాయి భర్త ఉండగా లేచిపోయి ఇంకొకళ్ళ దగ్గరికి రాకూడదు, మీ దగ్గరికి అలా వచ్చింది. అప్పుడు మీరేం చేయాలి? వేరే ఇల్లు తీసి అక్కడ ఉంచి, అమ్మ నువ్వు ఇండివిడువల్ గా నువ్వే సంపాదించుకుంటున్నావు, నువ్వు అట్లా ఉండు. చెప్పాను మేడం ఆ మాట కూడా. అతను ఏదైనా కేసులు అతని మీద ఫ్యామిలీ మ్యాటర్లో వేయాల్సిన కేసులు వేసి అదేదో తేలినాక మన ఇద్దరం ఈ లోపు ఎట్లా సీక్రెట్ గా నడిపిస్తున్నామా? భాష అదే అర్థమయ్యేటట్టు చెప్పాను మేడం. కేసు ఆయన మీద ఏమంటుంది ఆవిడ? నేను ఏనంటుంది, ఆయన మీద కేసు వేయదు, ఆయన వదలదు, నిన్ను వదలదు. నన్ను వదలదు. మరి ఇది నిన్ను వదలదా? వదిలేసిందా? వదలలేదు సార్. వదలలేదా? ఇప్పటికీ మీ సంబంధం కంటిన్యూ అవుతుందా? రన్నింగ్ ఉంది. ఇలా 16 ఏళ్ళు ఎలా కంటిన్యూ అయిందో అలా మీకు నచ్చట్లేదు. ఇప్పుడు పూర్తిగా సొంతంగా మీకే కావాలి, ఎందుకంటే మీకు భార్య లేదు కాబట్టి. అంతేనా? ఇప్పుడు భార్య ఉన్నా భార్య లేకున్నా మా భార్య కూడా తెలుసు మేడం. ఆమెను కూడా తీసుకురమ్మన్నది, కానీ టైం బాగాలేదని ఇంకా ఆముకుంటున్నాం. ఇక ఏంటంటే ఆమెకు బాగాలేదు, హెల్త్ బాగాలేదు. నేను కూడా చనిపోయి బతికినా. నేను కూడా ఇక్కడ అపోలో హాస్పిటల్లో చాలా అప్పట్లో తీసుకురమ్మన్నా కూడా తెచ్చుకో, ఏం పర్లేదు అన్న. ఈయన పాప ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల తెచ్చుకోలేకపోయాడు. కొద్దిగా ఇబ్బంది ఉంది. కొద్దిగా నేను దాదాపు 40 lakhs దాకా ఖర్చు పెట్టుకున్నా. నా భార్యకి నాకు కొద్దిగా అపోలో హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్ అన్ని తిప్పి. పెళ్లి అనే ప్రస్తావన ఎందుకు? ఇన్ని ఏళ్ళు ఒక సాంప్రదాయం వెళ్ళిపోతుంది కదా, ఒక కట్టుబాటు సాంప్రదాయం ఇప్పుడు వెళ్ళిపోతుంది. ఎవరు లేరు కదా ఆయనకి తోడు. ఆ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయికి 2 కావాలి. సొసైటీ కోసం ఆయన కావాలి, ఫిజికల్ కోసం ఈయన కావాలి. అంతేనా? ఇక అంతే. కంటిన్యూ అయిపోవచ్చుగా. ఇప్పుడు కొత్త లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ కాదు కదా, మీరు ఆవిడతోనే ఉన్నారు, అది ఇప్పుడు అలా ఆయనకు కూడా ఓపెన్ అయింది, కంటిన్యూ అయిపోవచ్చుగా. ఇప్పుడు పెళ్లి అనే సబ్జెక్ట్ ఎందుకండి? ఆమె లేకుండా నేను ఉండలేకపోతున్నా సార్. విషయం అర్థమైందా? 24/7 మీతో ఉండాలి. అంతే. 24/7 మీకు వంట చేస్తూ మీ పిల్లలకి తెలుసా? తెలుసు తెలుసు. మా బామ్మాది, మా అత్త వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళంతా పోలీస్ స్టేషన్కి వచ్చారు, గొడవ చేశారు. అందరికీ తెలిసిపోయింది, ఇది ఓపెన్ సీక్రెట్. మీరు ఆవిడ పెళ్లి చేసుకుని నాతో పాటే ఎక్స్క్లూజివ్ గా ఉండాలి. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా అమ్మాయి మీతో ఫిజికల్ రిలేషన్ లో ఉందా? ఉంది. లాస్ట్ గా ఎంత కాలం అయింది? 1 week 10 days 1 month? పోయిన నెల December 28కి ఉంది మేడం. మా ఇంట్లోనే ఉంది. తీసుకెళ్ళా నేనే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.